హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు ఈ పువ్వులన్నీ మా పెరట్లో ఉన్న పూలండి. అన్ని పూలన్నీ కోసుకొచ్చాము అర్లీ మార్నింగే. రోజుతో పోల్చుకుంటే ఈరోజు పువ్వులు కాస్త తక్కువగానే ఉన్నాయండి. రోజు అయితే మందారాలు, గులాబీలు బాగా ఎక్కువగా ఉండేవి. ఈరోజు కాస్త తక్కువగా ఉన్నాయండి. ఈరోజు అయితే తెల్ల గులాబీలు 2 ఉన్నాయి. చూసారా తెల్ల గులాబీలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇందులో ఒకటైతే నేను ఇలా కలశం మీద పెట్టుకొని, ఇంకొకటి నేను టెంపుల్కి తీసుకెళ్తున్నానండి. మామూలుగా ఉదయమే నార్మల్గా చేసుకున్నట్టు పూజ చేసుకొని, పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను టెంపుల్కి వెళ్ళానండి. ఈరోజు ఏకాదశి సందర్భంగా పారిజాతాలను మాలగా కుట్టి వెంకటేశ్వర స్వామికి వేశానండి. ఇంకా కొన్ని పారిజాతాలు ఇలా మాలగా కుట్టుకుని టెంపుల్కి తీసుకెళ్ళానండి. ఇలా కుడితే పారిజాత మాల చాలా అందంగా కనపడుతుందండి. ఇలా మొత్తం పారిజాతాలు మాలగా కుట్టిన తర్వాత గార్డెన్లో ఉన్న తులసి, మర్వము, మాసుపత్రి, ఈ తెల్ల ఎర్ర గన్నేరు పూలతో మాల కట్టానండి. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఈ మొత్తం మాలలు కట్టుకుని పూజ కంప్లీట్ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చేసరికి 9:30 అయిందండి. మొత్తం అంతా ఇలా మాలగా కట్టి, ఇంకా మిగిలిన కొన్ని మందారాలు, గులాబీలు కూడా టెంపుల్కి తీసుకెళ్ళానండి. ముందుగా టెంపుల్ కోసం కొన్ని పూలు తీసిపెట్టి మిగిలిన పూలన్నీ పెట్టి పూజ చేసుకున్నానండి. చూసారా తెల్ల గులాబీ ఎంత అందంగా ఉందో కదా, ఎంత పెద్దగా వచ్చిందో. ఇవి 2 వచ్చాయండి గులాబీలు. ఒకటి నేను ఇంట్లో పెట్టి ఒకటి టెంపుల్కి తీసుకెళ్ళాను. అలాగే మిగిలిన కొన్ని మందారాలు కూడా తీసుకెళ్ళానండి. తర్మాల కట్టగా మిగిలిన కొన్ని గన్నేరు పూలు, పారిజాత పుష్పాలు, విడిపూల కోసం తీసుకెళ్ళాను. మొత్తం గుడికి తీసుకెళ్ళటానికి ప్లేట్ ఇలా సర్దుకున్నానండి. ఇదేనండి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. మేము ఇప్పుడు ఏకాదశికి వేరే ఊరు వెళ్ళాం. మా ఊర్లోనే చిన్న టెంపుల్ ఉందండి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్లోనే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము. ఉదయమే స్వామికి అభిషేకాలు అన్నీ కంప్లీట్ అయ్యి ఆకు పూజ కూడా కట్టారండి. మేము వెళ్ళేసరికి కాస్త లేట్ అయ్యింది. స్వామిని దర్శనం చేసుకొని, హారతి తీసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో మాత్రమే దర్శనం చేసుకుంటామండి. ఈ ద్వారం సంవత్సరం అంతా క్లోజ్ చేసి ఓన్లీ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజునే ద్వారం తెరుస్తారండి. ఈరోజు ఈ ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటే జన్మ పాపాలు తొలగిపోయి మన మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుంది అని నానుడండి. మరొక జన్మ కూడా ఉండదు అని అంటారు. అందుకే ఈరోజు స్వామిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకున్నామండి.